కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజమాబాద్లో రైతులు ఆందోళనకు దిగారు. వడ్లకు బోనస్ ఎందుకు ఇవ్వట్లేదు అంటూ అదనపు కలెక్టర్ను నిలదీశారు. ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తరుగు పేరుతో వేధిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఇలాంటి ఇబ్బందులు పడలేదని కలెక్టర్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. అన్నసార్ సెంటర్ కాడ చూడు ఒక లైట్ లేదు సార్. సార్ ఇక్కడనే లైట్ లెక్క లైట్ ఇక్కడ లైట్ నేను ఒకటి చెప్తాను. ఇప్పటిదాకా కామారెడ్డి జిల్లాలో రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రైతుల ఆవేదనకు సంబంధించి, నిరసనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఇవాళ రైతులు జిల్లా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా రైతులు తమ బాధను వెళ్ళగక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఉదయం వ్యవసాయ పనిలో నిమగ్నమైనటువంటి రైతులు తమ కాంటాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బంది పడుతున్నారు. కాంటాల పనితీరు ఏ విధంగా సాగుతుందనే అంశం పైన జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ తో పాటు అతని సిబ్బందితో కలిసి పర్యవేక్షణకు వెళ్లారు. ఈ నేపథ్యంలో రైతులంతా కలెక్టర్ పైన తిరగబడ్డారు. ప్రభుత్వం సన్నవడ్లకు అదేవిధంగా బోనస్ ఇస్తామని చెప్పినారు. ఈ పాటికి ధాన్యం కొనుగోలు పూర్తి అయింది. ఇప్పటి వరకు ఎందుకు బోనస్ ఇవ్వలేదని కలెక్టర్ను నిలదీశారు. అనేక పర్యాయాలుగా ప్రభుత్వం కాంట పెట్టడంలో విఫలం కావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల కలెక్టర్ ని గేరవ్ చేశారు. తక్షణమే మాకు బోనస్ అన్న ఇవ్వాలి, లేదా సకాలంలో మీరు పెట్టినటువంటి కాంట కొనుగోలు కేంద్రాలను రైస్ మిల్లు నుంచి తరలించాలి, లేని పక్షంలో ఇక్కడ నుంచి కదిలేదు ప్రసక్తి లేదని కలెక్టర్ నిలదీసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులు రైతుల వద్దకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అందులో భాగంగానే రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పంటకు బోనస్ ఇస్తాము, కొనుగోలు చేస్తామని చెప్పి ఇవాళ దాదాపు 95% ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కాంటాలు పూర్తయ్యాయి. దాన్ని లిఫ్ట్ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతనే లిఫ్ట్ చేయాలని రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైస్ మిల్లర్లకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల మధ్య ఒక అగాధం అయితే ఏర్పడింది. అధికారులు ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అంతా దారుణంగా ఉంది. రైతుల దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న సందర్భం స్పష్టంగా ఉంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తమ బాధను వినాలని గత కొద్ది రోజుల నుంచి రైతులు డిమాండ్ చేస్తున్నా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని బహిరంగంగానే రైతులు విమర్శించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అందులో భాగంగానే ఇవాళ నిజామాబాద్ జిల్లా అదేవిధంగా కామారెడ్డి జిల్లా అయితే ప్రభుత్వం బోనస్ నెగ్గొట్టిందని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని ఇక్కడ పండించినటువంటి ధాన్యానికి బోనస్ తో పాటు ఇక్కడ కాంటాలైన ధాన్యాన్ని త్వరగా లిఫ్ట్ చేసి తరుగు పేరుతో రైస్ మిల్లర్లు వేధిస్తున్నారు. ఆ రైస్ మిల్లులను వేధించే తీరును కూడా అరికట్టాలని డిమాండ్ చేస్తున్న సందర్భం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సునీత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన ప్యాడీ అలాంటి ఏ సార్ ఫోన్ చేసి తీసుకుందా బాబు అని అలా ఫోన్ చేసి చెప్తే నా దగ్గర ప్లేస్ లేదు.